నీకు ప్రాముఖ్యమైనటువంటి కారణం. అర్థమైందా? ఆదాముకి ఒక పని చెప్పాడు. ఏదెను తోటలో భూమిని సేద్యం చేయమని చెప్పాడు, భూమిని సేద్యపరచమన్నాడు. అలాగనే ఆ ఏదెను తోటలో ఉన్న ప్రతి జంతువుకి పేరు పెట్టమన్నాడు. ప్రతి దానికి పేరు పెట్టింది ఎవరు? ఆదామే. ఆదాము ఎలా పేరు పెట్టాడు? ఆదాముకి అప్పటికి భాష ఉందా? లేదు. గమనించండి. ఆదాము దేవుణ్ణి అడగల, అయ్యా నేను ఎలా ఏ పేరు పెట్టాలా, ఏ భాషలో పెట్టాలా, ఏ విధంగా పెట్టాలా, దేవుణ్ణి అడగల. మరి ఆదాము ఎలా పెట్టగలిగాడు అనంటే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి దైవకమైనటువంటి జ్ఞానం. ఆ దైవకమైనటువంటి జ్ఞానము చేత ఆదాము ప్రతి చెట్టుకి పేరు పెట్టింది ఆదామే, ప్రతి జంతువుకి పేరు పెట్టింది ఆదామే. అర్థమవుతుందా? ప్రతి పక్షికి పేరు పెట్టింది ఆదామే. ఆదాము పెట్టినటువంటి పేర్లే ఇప్పుడు మనం కూడా పిలుస్తున్నాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆది కాండము పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతడు వాటిని అతని యొద్దకు రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల ప్రతిదానికి కూడా ఆదాము ఏ పేరు పెట్టాడో దానికి ఆ పేరు కలిగెను. ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి, అర్థమైందా? అంటే మానవుడికి దేవుడు అటువంటి జ్ఞానము దేవుడిచ్చాడు. ఈ భూమిని ఏలటానికి, ఈ భూమిలో క్రొత్తదాన్ని అనగా కనుగొనటానికి, రకరకాలుగా ఆధిపత్యము సంపాదించుకోవటానికి మానవుడికి దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత. నీవు భూమి మీద వీటన్నిటిపైన నీవు ఏలుబడి చేయదు అని చెప్పి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన ఫలమే ఈనాడు మానవుడు తన జ్ఞానము చేత సమస్తాన్ని పరిశోధించి అన్ని రంగాలలో అనేకమైనటువంటి క్రొత్త ఆధునికమైనటువంటి విధానాలన్నిటిని కూడా కనుగొనటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం. అర్థమవుతుందా? వీటన్నిటిని కూడా కనుగొనటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణముగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. అయితే వీటన్నిటిని కనుగొంటున్నాడు, కానీ దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. దేవుని కార్యాలు కనుగొనలేకపోతున్నాడు. దేవుని యొక్క కృపను కనుగొనలేకపోతున్నాడు. దేవుని మహిమను కనుగొనలేకపోతున్నాడు. దేవునిగా కనుగొనలేకపోతున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యములు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 17వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే 27వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం చదువయ్యా. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి వెతకటానికి, ఆయనను కనుగొనటానికి దేవుడు ఏం చేశాడంట? ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడంట. ఆ నిర్ణయ కాలములో నువ్వు ఎప్పుడైతే దేవుని వెతికి దేవుని కనుగొంటావో నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు, దేవుణ్ణి మనము గుర్తించగలుగుతాం. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు, దూరంగా ఉండేవాడు కానే కాదండి. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుణ్ణి మనము కనుగొంటున్నామా? దేవుని మనము వెతుకుతున్నామా? ఈనాడు మానవుడు లోకములో ఆధిపత్యము కలిగి ఉండటం కొరకే, అలాగనే లోకములో తన సౌకర్యాలు కల్పించుకోవడం కొరకే, లోకములో తాను క్షేమముగా బ్రతకడం కొరకే అనేక రంగాలలో అనేక వాటిని కనుగొని అలాగనే ప్రయాసపడుతున్నాడే కానీ దేవుణ్ణి వెతికేవాడుగా లేడు, దేవుణ్ణి కనుగొనేవాడుగా లేడు, అలాగనే దేవునిగా ఆరాధించేవాడుగా లేకుండా పోతున్నాడండి మానవుడు. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నన్ను వెతుకు వారికి నిర్ణయ కాలం ఆయన ఏర్పాటు చేస్తున్నాడంట. ఆ నిర్ణయ కాలములో దేవుని